నిజాన్ని నిర్భయంగా నిక్కచ్చిగా సాక్ష్యాలతో చెప్పగలిగేదే జర్నలిజం. ఇది నిజం. కానీ నేడు ఆశ్చర్యార్థకాలతో క్వశ్చన్ మార్క్స్తో అసత్య ప్రచారాలతో నమ్మకాన్ని కోల్పోతూ దిగజారుతోంది. రేటింగ్ కోసం విషయాలకి కోటింగ్ వేసి చీటింగ్ చేసే స్థాయికి మారిపోతుంది. పార్టీలకు కుమ్మకాసే మీడియా ఛానల్స్ ఎక్కువగా అందుబాటులో ఉన్నవి. ఒక నాయకుడి వైపే కాక ఆ నాయకుడు మంచి చెడులను సమానంగా విశ్లేషించే విశ్లేషకులు ఏరి, అలా విశ్లేషణ జరిపించే మీడియా ఛానల్స్ ఏవి? ఖచ్చితత్వంతో స్వార్థం లేకుండా సత్యాన్ని మాత్రమే చెప్పే తటస్థ ప్రజా ఛానల్స్ ఎన్ని? పిలిచిన ఛానల్స్ అభిమతం మేరకే విశ్లేషణ చేసే విశ్లేషకులు ఎక్కువై నిజాలకు మసిపూస్తే తటస్థ ప్రజలకు నిజాలు తేటతెల్లమయ్యేది ఎప్పుడు? తప్పుని చెప్పక మూర్ఖంగా బాహ్యంగా అతి తెలివితో సమర్థించే జర్నలిజం జనాన్ని తప్పుదోవ పట్టించి తిరోగమనానికి మార్గమవుతుంది. జనాన్ని చైతన్యపరిచేది, జ్ఞానవంతులుగా మార్చేది, దిక్సూచిగా నిలిచేది, దేశాభివృద్ధికి దోహదపడేది, నిజం నిగ్గు తేల్చేది జర్నలిజమే. అది ఎప్పుడూ చెప్పాల్సింది నిజమే. అలా కోరుకోవడం సహజమే. జర్నలిజం వర్ధిల్లాలి, నిజాలతో జనాల్ని మేల్కొల్పాలి, అభివృద్ధి వైపు నడపాలి. జర్నలిజాలను తప్పు పట్టాలని కాదు, తప్పుదోవ పట్టకూడదనే భావంతో మీ ఆనందం.